Hello everyone, welcome to the 8th session of UPSC PYQ analysis. This is Venkat. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని యూజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఖచ్చితంగా చాలా న్యూ పాయింట్స్ అయితే మీకు తెలుస్తున్నాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. Now let us look at the first question. The distribution of powers between the center and states in the Indian Constitution is based on the scheme provided in the. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే మన ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. 7th షెడ్యూల్ ఉంది. దాంట్లో సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. దీన్నే మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటాం. సో దీన్ని మనం ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం, ఎక్కడ నుంచి ఈ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోకి వచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ డైరెక్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా వీళ్ళు ఏమనుకున్నారంటే దే వాంట్ టు ఇంట్రడ్యూస్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేద్దాం, క్రియేట్ చేద్దామని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా లెంతీ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఇన్ఫ్యాక్ట్ మన ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది అంత బల్కీగా, అంత లెంతీగా, అంత డీటెయిల్డ్గా ఉండటానికి గల కారణం ఏంటంటే ఒక మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఇదే చాలా లెందీ. సో ఇది లెందీ అవటం వల్లనే మన ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా లెందీగా ఉందన్నమాట. ఇది ఒక ఫ్యాక్టర్. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో there are 321 sections and 10 schedules. These are some of the facts regarding Government of India Act 1935. సో ఇందులో ఉండే ఫ్యూచర్స్లో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్కి సంబంధించిన డిస్కషన్ చూస్తే దీంట్లో కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉందన్నమాట. సో పవర్స్ వచ్చేసరికి సెంటర్కి అండ్ స్టేట్స్కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మనకి సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఎలా ఉన్నాయో అప్పుడు దెర్ ఈజ్ ఎ లిస్ట్ కాల్డ్ ఫెడరల్ లిస్ట్ అండ్ ప్రొవిన్షియల్ లిస్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కాంకరెంట్ లిస్ట్. జస్ట్ 2 వర్డ్స్ మారాయి అంతే. సో ఫెడరల్ లిస్ట్ వచ్చేసరికి దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం సెంటర్కి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ మనం సెంట్రల్ లిస్ట్ అని చెప్పి పిలుస్తాం. ప్రొవిన్షియల్ లిస్ట్లో స్టేట్స్కి రైట్ ఉంటుందన్నమాట. కాంకరెంట్ లిస్ట్లో సెంటర్కి, స్టేట్కి ఇద్దరికి ఉంటాయి. సో ఈ ఫెడరల్ లిస్ట్ నథింగ్ బట్ ఈ సెంట్రల్ లిస్ట్లో 59 సబ్జెక్ట్స్ అయితే ఉండటం జరిగింది. అండ్ ఈ ప్రొవిన్షియల్ లిస్ట్లో 54 సబ్జెక్ట్స్ అయితే ఉండటం జరిగింది. అండ్ ఈ కాంకరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో 36 సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు ఇనీషియల్గా పెట్టడం జరిగిందనమాట. అండ్ ఈ 59 ప్లస్ 54 ప్లస్ 36 వీటన్నిటిలో కాకుండా ఇంకా రిమైనింగ్ కొన్ని పవర్స్ బయట పెట్టడం జరిగిందనమాట. సో ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాయిస్రాయ్కి ఇవ్వటం జరిగిందనమాట. అండ్ ఈ పవర్స్ని వీళ్ళు రెసిడ్యువరీ పవర్స్ అని చెప్పి పిలుస్తారు. సో దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సెంటర్కి కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు, స్టేట్స్కి కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు, అండ్ కాంకరెంట్ లిస్ట్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ పెట్టారు. బట్ ఏమైందంటే ఈ సబ్జెక్ట్స్లో అన్నీ పెట్టలేదన్నమాట. కొన్ని సబ్జెక్ట్స్ పక్కన పెట్టారు. సో ఆ సబ్జెక్ట్స్ని తీసుకెళ్ళి వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. వాటిని మనం రెసిడ్యువరీ పవర్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకేనా? రైట్. అండ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఇది స్టేట్స్లో డయార్కీని అబాలిష్ చేసిందనమాట. ఓకేనా? స్టేట్స్లో డయార్కీని అబాలిష్ చేసింది, సెంటర్స్లో డయార్కీని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ డయార్కీలో మనకేముంటాయంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. సో ఎప్పుడైనా వీటికి సంబంధించిన క్వశ్చన్ కానీ వచ్చినప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చేసిందంటే స్టేట్స్లో డయార్కీని అబాలిష్ చేసింది, సెంటర్లో డయార్కీని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఏం చేసిందంటే అప్పుడు 11 ప్రొవిన్సెస్ ఉండేవి
ఈ 11 ప్రొవిన్సెస్లో 6 ప్రొవిన్సెస్లో ఇది బైకామరలిజంని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. సో బైకామరలిజం అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఎట్ ప్రజెంట్ మన ప్రజెంట్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, ఒరిస్సాలో కానీ, తెలంగాణ, బీహార్ అండ్ యూపీ ఇక్కడ మనకి ఏంటంటే బైకామరల్ లెజిస్లేచర్ అనేది మనం చూస్తామన్నమాట. సో అలాగే అప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా అప్పుడు ఉన్న 11 ప్రొవిన్సెస్లో 6 ప్రొవిన్సెస్లో బైకామరలిజం అనే సిస్టమ్ని తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో ఇది ప్రీవియస్గా అమలులో ఉన్న కమ్యూనల్ ఎలక్టరేట్ ఆర్ సెపరేట్ ఎలక్టరేట్ ఏదైతే ఉందో దీన్ని ఇది ఎక్స్టెండ్ చేసిందనమాట. అసలు ఫస్ట్ ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది మనకి మార్లే మింటో రిఫార్మ్స్ 1909 ద్వారా రావటం జరిగిందనమాట. సో వీ ఆల్ నో దట్ లార్డ్ మింటో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. సో ఈ యాక్ట్ ద్వారానే మనకి కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ముస్లిమ్స్ లీడర్ ఒకళ్ళు నుంచుంటారు అండ్ కేవలం ముస్లిమ్సే ఓట్స్ వేసి ఒక పర్టికులర్ లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుందనమాట. సో దాన్ని వీళ్ళు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు. అది ఎలా సార్ అంటే వీళ్ళు ఈ యాక్ట్ ద్వారా సెపరేట్ ఎలక్టరేట్ని ప్రొవైడ్ చేశారనమాట. ఎవరికి అంటే డిప్రెస్డ్ క్లాసెస్కి అండ్ ఉమెన్కి అండ్ లేబర్కి. సో ఇనిషియల్గా ఇంతకుముందు ముస్లిమ్స్కి ఒక సెపరేట్ ఎలక్టరేట్ ఉండేది, ఇప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్కి అండ్ ఉమెన్కి అండ్ లేబర్కి ఇలా సెపరేట్ ఎలక్టరేట్స్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఈ పాయింట్స్ మనం గమనించాలి. నెక్స్ట్ ఫెడరల్ కోర్ట్ని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈ యాక్ట్ ద్వారా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారానే మనకి ఫెడరల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఫెడరల్ కోర్ట్ మనకి 1937లో అయితే రావడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ ద్వారానే వీళ్ళు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ 3 కమిషన్స్ను కూడా ఈ యాక్ట్ ద్వారానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. Now let us look at the second question. Which of the following bodies does not find mention in the constitution? So కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయని బాడీస్ అడుగుతున్నాడు అనమాట. నథింగ్ బట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటో మనం ఒక లిస్ట్ కానీ మనకు తెలిస్తే సో ఈ క్వశ్చన్ని మనం అప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్స్ చూడండి: నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ బిలో. సో ఒకసారి నేను నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క లిస్ట్ రాస్తాను, మీ దగ్గర ఒకవేళ ఉంటే వెళ్ళండి గుడ్, లేకపోతే నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. Central Bureau of Investigation and Central Information Commission, next one Central Vigilance Commission, next Lokpal and Lokayukta, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నీతి ఆయోగ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఇది మనకి యూపీఎస్సీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ బాడీ అనమాట. ఇట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్,
అండ్ సెకండ్ ఆప్షన్ మీరు గమనిస్తే ఇది ప్లానింగ్ కమిషన్ అనమాట. సో ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ అనేది లేదు. సో దీన్ని మనం రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చామన్నమాట. నెక్స్ట్ జోనల్ కౌన్సిల్. ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఒక చట్టం అనమాట. సో దీని ద్వారా క్రియేట్ చేసామన్నమాట దీన్ని జోనల్ కౌన్సిల్స్. సో అప్పుడు ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్ ఈజ్ ఆల్సో ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్ అండ్ జోనల్ కౌన్సిల్స్ ఈ మూడు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ దీస్. నౌ లెట్ us look at the third question. According to the Constitution of India, which of the following are fundamental for the governance of the country? సో గవర్నెన్స్, కంట్రీని గవర్నెన్స్ చేయటం కోసం ఏది మనకి కిందున్న ఆప్షన్స్లో ముఖ్యమైనది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఆన్సర్ వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకి కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది. ఏమని? ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఖచ్చితంగా డిపిఎస్పీస్ ఉండాలి, ఎందుకంటే కంట్రీని గవర్నెన్స్ చేయడం కోసం ఇవి చాలా ఫండమెంటల్ అని చెప్పి డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫర్ సపోజ్ అసలు మనకి డిపిఎస్పీస్ దేని గురించి మాట్లాడేది అంటే, సో స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కానీ, లెజిస్లేటివ్ మ్యాటర్స్లో కానీ, ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్లో కానీ ఈ 3 జోన్స్లో స్టేట్స్ ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఇవన్నీ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. దీస్ ఆర్ జస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ టు స్టేట్స్. సో డిపిఎస్పీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డిపిఎస్పీస్ ద్వారా మనం సోషియో అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిపిఎస్పీస్ ద్వారా వీ ట్రై టు క్రియేట్ అండ్ వెల్ఫేర్ స్టేట్. ఒక వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ అవ్వాలన్నా డిపిఎస్పీస్ని ఖచ్చితంగా స్టేట్ ఫాలో అవ్వాల్సిందే. అండ్ సోషియో అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా సరే డిపిఎస్పీస్ని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దే ఆర్ వెరీ వెరీ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. గుడ్. నౌ లెట్ us look at the last question of the day. క్వశ్చన్ చూడండి, చాలా బాగుంటుంది, చాలా కొత్త పాయింట్స్ కూడా మీకు తెలుస్తాయి. న్యూ క్వశ్చన్. An amendment to the Constitution of India can be initiated by an introduction of a bill in Lok Sabha only. ఓకేనా. సో ఇది డైరెక్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. If such an amendment seeks to make changes in the federal character of the Constitution, the amendment also requires to be ratified by the legislature of all the states of India. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో నైదర్ 1 nor 2. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ బోత్ హౌసెస్. 2 హౌసెస్లో మనం ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. లోక్సభలో అయినా ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ బై బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మెంబర్స్. సార్ ఎవరు పబ్లిక్ మెంబర్, ఎవరు ప్రైవేట్ మెంబర్ అంటే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పబ్లిక్ మెంబర్స్ అంటాం. అండ్ నాన్ మినిస్టర్స్ ఎవరైతే హౌసెస్లో ఉంటారో వాళ్ళని మనం ప్రైవేట్ మెంబర్స్ అంటాం. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది ఒక పబ్లిక్ మెంబర్ ఇనిషియేట్ చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ మెంబర్ అయినా సరే ఇనిషియేట్ అనేది చేయొచ్చు అనమాట. గుడ్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని ఇనిషియేట్ చేసేటప్పుడు మనం ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలా సార్? ఎవరి యొక్క ప్రయర్ పర్మిషన్? హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క ప్రయర్ పర్మిషన్ కావాలా అనుకుంటే నో. సో ప్రెసిడెంట్ గారి దగ్గర మనం ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దట్, సో ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, లేకపోతే ఎక్కడైనా సరే మెయిన్స్లో కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ ఈ 2 వర్డ్స్ని యూజ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, సో హానరబుల్ అనే వర్డ్ని యూజ్ చేయండి. ఓకేనా. అది మెయిన్స్లో రాసేటప్పుడైనా సరే, లేకపోతే ఓవరాల్గా మనం ఇంటర్వ్యూలో చెప్పినప్పుడైనా సరే ఆ వర్డ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. డైరెక్ట్ ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి యూజ్ చేయకూడదు. ఓకేనా. అది అప్రోప్రియేట్ అనేది కాదనమాట. గుడ్.
సో హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క ప్రయర్ పర్మిషన్ అయితే మనకి అవసరం లేదు. మరి దీనికి ఎటువంటి మెజారిటీ మనకి కావాలి? సో 2 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ మనకు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. ఓకేనా, రైట్. దీన్నే మనం స్పెషల్ మెజారిటీ టైప్ 1 అని కూడా అనుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ మెజారిటీ. అండ్ సెకండ్ వన్ కూడా స్పెషల్ మెజారిటీయే. దీంట్లో కూడా మనకి 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ ప్లస్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. ఎప్పుడు మనకి ఈ సెకండ్ టైప్ ఆఫ్ మెజారిటీ కావాలి సార్ అని అడిగితే ఫెడరల్ క్యారెక్టర్. ఎప్పుడైతే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది ఫెడరల్ క్యారెక్టర్ని ఇంపాక్ట్ క్రియేట్ చేసే టైంలో ఏంటంటే మనం స్టేట్స్ నుంచి కూడా ఆమోదం అనేది తీసుకోవాలన్నమాట. అన్ని స్టేట్స్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం ఆర్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటిలో హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేస్తే చాలు. ఓకేనా. సో స్టేట్స్ వాటి దగ్గర రాటిఫై చేసేటప్పుడు అక్కడ వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో సింపుల్ మెజారిటీతోనే చేస్తారనమాట. అక్కడ స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి మనం ఆమోదం ఇవ్వాలి వద్దా అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో బిల్లు పెడతారు. సో అక్కడైతే సింపుల్ మెజారిటీతో పాస్ అయితే చాలన్నమాట. ఓకేనా, గుడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో లోక్సభలో అండ్ రాజ్యసభలో సక్సెస్ఫుల్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. ఇప్పుడు ఆ బిల్ అనేది హానరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉందన్నమాట. సో హానరబుల్ ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా దానికి అసెంట్ అనేది ఇవ్వాల్సిందే. అంతేగాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని విత్ హోల్డ్ చేయటం కానీ లేకపోతే మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపడానికైతే లేదు. ఓకేనా. వన్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో లోక్సభని రాజ్యసభని క్లియర్ చేసి హానరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన అసెంట్ అనేది ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్. ఓకే, మనకి డెడ్ లాక్ టైంలో జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా అంటే లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ అవ్వకపోయినా లేకపోతే రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో పాస్ అవ్వకపోయినా ఇలాంటి టైమ్స్లో మనకి డెడ్ లాక్ అనేది వస్తుంది. సో ఈ డెడ్ లాక్ టైంలో జాయింట్ సిట్టింగ్ అనేది విధిస్తారు. గుడ్. ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో మీరేం చేస్తారంటే జనరల్గా ఇలా డెడ్ లాక్ అయినప్పుడు జాయింట్ సిట్టింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ని ఎవరు లీడ్ చేస్తారు, ఎవరికి ఆ స్కోప్ ఉంది, ఎవరెవరికి ఆ ఛాన్స్ ఉందో అనేది ఈ పర్టికులర్ వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఎప్పుడైనా సరే ఇలా డెడ్ లాక్ అయితే జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. సో ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ నా ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి and keep watching this channel and see you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.